అలరి టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు అంశం సమాజంలో వృద్ధ్యమైపోతున్న మానవీయ విలువలు. దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. ఓం భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించేవు, అదే ఆనందం అదే అనుబంధం, ప్రభు మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు, మాటలు రాని మృగాలు సైతం మంచిగా కలసి జీవించేను, గుంపుగా ఎగిరే గువ్వల బోలే అందరూ ఒక్కటై జీవించాలి. సమతే పెరిగి మమతే తరిగి మనిషే మాధవుడై మహిళన నిలవాలి. భలే భలే అందాలు సృష్టించావు, అందమైన లోకమని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైనదేది కాదు చిట్టమ్మ చిట్టమ్మ, అంత అందమైనదేది కాదు చిట్టమ్మ అంటూ సినీ గేయ రచయితలు ఇలాగ ఎన్నో సినిమాలలో ఇలాంటి పాటలు మనం వింటూ ఉంటాం. సమాజంలో ప్రస్తుతము కలియుగములో మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ఎక్కడ చూసినా హింస, దుర్మార్గము ఇలాగా పెచ్చరిల్లిపోతున్నాయి. స్వార్థం పూరితమైనటువంటి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మనకేమి మనకేమి అంటున్నారు. ప్రేమ, దయ, కరుణ ఎక్కడ చూసినా కనపడలేదు. ఎక్కడో ఆలయాలకు వెళ్ళినప్పుడు, ఇంకెక్కడో సత్సంగాలు జరిగినప్పుడు మాత్రమే మనం వాటి గురించి ప్రేమ, కరుణ, దయ ఇలాంటి ఉన్నతమైనటువంటి మాటలు మాట్లాడుకుంటున్నాము. ప్రతి మనిషి రైలు ప్రయాణంలోనూ, బస్సు ప్రయాణంలోనూ, మరి ఏ ఇతర చోట్లనైనాను మనం వెళ్ళినప్పుడు అక్కడ సహనం కోల్పోయి మనుషులు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు. భౌతిక దాడులు, మానసిక దాడులు చేసుకుంటున్నారు. ఇది చాలా తీవ్రతరమైనది, ఖండించాల్సిన విషయం. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా మన హిందువులందరూ ఒకటే. మనం మతాల గురించి, కులాల గురించి మనం ఎప్పుడు చర్చించుకోకూడదు. మానవులందరూ ఒకటే. జాతి ఈ ప్రపంచంలో జాతి ఒకటే. ఏది ఆడజాతి, మగజాతి అంతే. మనం విలువలు కలిగి మనం సాటి మానవులకు మనం ప్రేమ, దయ, కరుణను పంచిపెట్టాలి. అందుకనే ఈ భారతదేశంలో పవిత్రమైన ఈ భారత సంస్కృతిలో అవధూతలు ఎందరో, మహనీయులు ఎందరో పుట్టి మన మార్గాన్ని సుగమం చేశారు. ప్రతి ఒక్క మానవుడు మానవత్వంతో పక్కవాడికి, ప్రకృతికి హాని చేయకుండా తమ జీవితాన్ని కొనసాగించాలనుకుంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి ఇతరులకు నేనేం చేయాలి, పక్కవాడి గురించి ఎలా దోచుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తను సంపాదించింది తన పిల్లలు, తన కుటుంబం వరకే చూసుకుంటున్నాడు. కానీ పక్కవాడు ఆకలితో ఉన్నా, పస్తులు పడుతున్నా కనీసం తిన్నావా లేవా అని కూడా అడిగే దయలేదు. ఇలాంటి సమాజంలో మనుషులు బతకడం వేళ జంతువులకు కూడా కనీసం వీళ్ళు సహాయ సహకారాలు అందించడం లేదు. వేసవి కాలంలో జంతువులు ఎక్కువగా దాహాలతో బాధపడుతుంటాయి. అలాంటి వారు అక్కడక్కడ నీటి కుండలు కానీ, మట్టి కుండలలో కానీ నీళ్లు అందించినామంటే పశుపక్షాదులు, జంతువులు అవి త్రాగి ఈ ఎండ దాహార్తి నుంచి ఉపశమనం చెందుతాయి. అలాగే మానవులు కూడా మనము మంచితనంతో మనము 10గురికి సాయపడుతూ సమాజంలో ఒకరిగా 10 మందికి నేను సహాయకుడిగా ఉండాలి అనే ఆలోచన దృక్పథంతో జీవించాలి. మన కుటుంబం మాత్రమే కాదు, ప్రపంచంలో ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవరాశులు ఆహారం లేకుండా, ఆరోగ్యం లేకుండా బాధపడుతున్నాయి. వాటి మీద మనం దయ చూపకపోయినా కానీ పగ, ద్వేషం, ప్రతీకారాలతో మనం వాటిని హింసించకూడదు. మానవుడు మహనీయుడిగా ఉండాలే కానీ మృగంగా మారకూడదు. ఇదే నా సందేశం. ఓం తత్సత్.